హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి వార్తి నిన్న వీడియో పెట్టలేదు అనుకుంటున్నారు కదా. లేదండి, ట్రైపోర్డ్ లేదు కదా. సో దానివల్ల ఏంటి అంటే చేత్తో తీస్తూ ఉంటే చెయ్యి బాగా నొప్పి పెట్టేస్తూ ఉంది. ఇంక అందుకని చెప్పి యాక్చువల్గా ఆ రోజు మొన్న రావాలి, కాకపోతే ఆ రోజు 7కి వచ్చినట్లుంది ట్రైపోర్డు. సో అప్పుడు ఇంకేం వీడియో తీస్తానులే అని చెప్పేసి అందుకే ఇంకా ఆ రోజు తీయలేదు. నిన్న అందుకే పోస్ట్ చేయలేదు. ఇంకా మొన్న వచ్చింది కాబట్టి ట్రైపోర్డు, ఇంకా నిన్నైతే వీడియో తీసా అనమాట. ఇంకా ట్రైపోర్డ్ రివ్యూ అనేది మీకు తర్వాత ఇస్తాలేండి, ఎందుకంటే భలే ఉందండి నిజంగాన. కొత్త ట్రైపోర్డు అసలు ఎక్కువ స్పేస్ తీసుకోవట్లేదు. కొంచెం స్పేస్లోనే మనకి ఎంత హైట్ కావాలో వస్తుంది. అంటే సెల్ఫీ స్టిక్లా ఉందన్నమాట, సింపుల్గా చెప్పాలి అంటే. అంటే దాని పేరు కూడా సెల్ఫీ స్టిక్కేలేండి. దాన్ని మనం కావాలి అంటే స్టాండ్లో వాడుకోవచ్చు, చిన్న ట్రైపోర్డ్లో వాడుకోవచ్చు, సెల్ఫీ స్టిక్లా కూడా వాడుకోవచ్చు. బాగుంది. సో మన వాళ్ళు చాలామంది నా దగ్గర ఉన్న ట్రైపోర్డ్ గురించి అడుగుతూనే ఉండేవాళ్ళు ఇది వరకు. నా దగ్గర ఉన్న ట్రైపోర్డ్ చూపిస్తే మీరు నవ్వుతారని నేను ఎప్పుడూ షేర్ చేయలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ కొత్తది తీసుకున్నాను కదా, షార్ట్స్లో షేర్ చేస్తానులేండి. అయితే ఇంకా మా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారు, ఇవాళ ఎర్లీగా వెళ్ళిపోయారు. సో అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ రెసిపీస్ ఏమీ షూట్ చేయలేదు. అంటే మా వారికి కొంచెం స్పెషల్ క్లాస్ ఉందంటేను, అందుకని చెప్పేసి నేను త్వరగా బాక్స్ ప్యాక్ చేసేసా. వీడియో తీసే టైం లేదు. అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా డిష్ వాషర్లో గిన్నెలు అవి పెట్టేసి, ఇంకా తెలుసు కదా నా రొటీన్ అంతానా. అయితే ఏంటంటే నాకు ఒక చిన్న సలహా కావాలండి. డిష్ వాషర్లో ఇప్పుడు నేను గిన్నెలు పెట్టాను కదా, అయితే నేను లిక్విడ్ కాకుండా ట్యాబ్లెట్ వేస్తున్నాను. ఆ డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ వేస్తే దాంట్లో ఇంకా రిన్సైడర్ లిక్విడ్ కానీ లేకపోతే సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ కానీ వేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు ట్యాబ్లెట్ కనుక వేస్తే. అందుకని నేను ఇంకా అవన్నీ ఏం వేయట్లేదు. అయినా సరే అక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉందన్నమాట. అంటే మామూలుగా మనం డిటర్జెంట్ వేసినా సరే సాల్ట్ అవసరమైనప్పుడు లేకపోతే రిన్సైడర్ లిక్విడ్ అవసరమైనప్పుడు అక్కడ ఒక లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ లైట్ ఇప్పుడు బ్లింక్ అవుతూ ఉంది. అదేంటి ట్యాబ్లెట్ వేసాను కదా అయినా ఎందుకు అది బ్లింక్ అవుతుంది అని చెప్పి నిన్నేం చేశానంటే కొంచెం సాల్ట్, కొంచెం రిన్సైడర్ లిక్విడ్ ఉంటే వేశాను. అలా వేయొచ్చా, పర్లేదా, మిషన్కి ఏం ప్రాబ్లం రాదు కదా, ఒకసారి నాకు చెప్పండి, నాకు దాని గురించి తెలియట్లేదు. సో ప్రస్తుతానికి అయితే మాత్రం డిటర్జెంట్ బదులుగా నేను ట్యాబ్లెట్సే వాడుతున్నాను డిష్ వాషర్కి. సో అది 3 డేస్ నుంచి అడుగుదాం మిమ్మల్ని అనుకుంటున్నాను, కానీ మర్చిపోతూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా వేసేసాను. ఇంకా అది అలా లైట్ బ్లింక్ అవుతుందని ఇంకా కొంచెం సాల్టును కొంచెం రిన్సైడర్ లిక్విడ్ వేసాను, అలాగే ట్యాబ్లెట్ కూడా వేసాను. ఇంకా అక్కడైతే సామాన్లు పెట్టేసి వచ్చాను. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి, తెలుసు కదా. కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవి మళ్ళీ కడుగుతాను. ఈ గిన్నెలు కడిగే ఇదిలో ఇక్కడే అయిపోతుందండి, సగం టైం అంతా ఇంక ఇక్కడే అయిపోతూ ఉంది. ఇవాళ మొక్కలు పని పెట్టుకుందాము అనుకుంటున్నానండి. అంటే మన వాళ్ళు చెప్పారు, భారతి మీరు కర్టన్స్ అవన్నీ వేసారు కదా, ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టండి అని చెప్పి. బహుశా అంటే కొత్త వాళ్ళేమో, అసలు నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే ఎంత పిచ్చో, మొక్కలు పెంచడం ఎంత పిచ్చో ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు కదా. అసలు వైజాగ్లో ఉన్నప్పుడైతే ఎన్ని మొక్కలు పెంచానంటే, ఇల్లు ఖాళీ చేసి వస్తున్నప్పుడు అంటే ఈ ఊరు షిఫ్ట్ అవుతున్నప్పుడు అసలు ఏడుపు వచ్చేసింది ఆ మొక్కలన్నిటినీ చూసి. సో కామెంట్లో అది చూడగానే చాలా బాధేసింది. ఎందుకు బాధేసిందంటే, అంటే అన్ని మొక్కలు ఉండేవి కదా వైజాగ్లో ఉన్నప్పుడు, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మొక్కలే పెరగట్లేదండి. ఎందుకో కూడా అర్థం కావట్లేదు నాకు. సరే అయితే అట్లీస్ట్ మనీ ప్లాంట్స్ అయినా తెచ్చుకుందాము అనుకుంటున్నాను. ఇంట్లో మెయిన్గా మనకి బాగా అందంగా ఉంటాయి, మంచిగా పెరుగుతాయి అన్నమాట మనీ ప్లాంట్స్ అయితే. సో నేను వైజాగ్లో కూడా ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఇండోర్ ప్లాంట్స్, స్టార్ట్ చేసింది మనీ ప్లాంట్ తోటే. సో మనీ ప్లాంట్స్ మళ్ళీ తెచ్చుకుందాము అని చెప్పేసి ఇంక ఇవాళ త్వరగా ఇంట్లో పని చేసేసుకొని మొక్కల పని చూద్దాము అనుకుంటున్నాను అనమాట. సో ఇంక ఇల్లు అయితే తుడిచేసాను, గిన్నెలు ఉన్నాయి అవి తర్వాత కడుగుతా. ఇంక ఇక్కడైతే అతను పాలు ఇచ్చేసి వెళ్ళారు. సో పాలైతే స్టవ్ మీద పెట్టేసా. పాలల్లో ఎక్కువ వాటర్ అయినండి, ఎందుకంటే ఒంటికి పట్టదు, తాగిన పల్చటి పాలు తాగిన ఒంటికి పట్టదు కదా. అందుకనే జస్ట్ ఒక టీ కప్ వాటర్ అయితే వేసి సిమ్లో పెట్టేసా, బాగా మరగాలి. ఇంక ఈ లోపల ముందుగానే వాషింగ్ మిషన్ అయితే వేసేసాను అనమాట. బెడ్షీట్స్ వేసాను. బెడ్షీట్స్ నేను 10 డేస్కి ఒకసారి, 1 వీక్ ఒకసారి అట్లా తీసేస్తూనే ఉంటాను. మ్యాక్సిమం ప్రతి మండే తీస్తాను. అంటే మండే ఇల్లంతా క్లీన్ చేయడం, ఇల్లు మాప్ పెట్టడం, బెడ్షీట్స్ అవన్నీ మార్చడం, ఇదంతా కూడా వీక్లీ రొటీన్ అనమాట.
సో అయితే మొన్న మండే తీయలేదు. సో అందుకని చెప్పి ఇంక ఇవాళ తీసేసి ఉదయాన్నే బెడ్షీట్స్ అయితే వాష్ చేసేసాను. ఇంక ఇవి తీసుకెళ్ళి మేడ మీద ఆరేయాలి. ఎందుకంటే ఇంక ఇక్కడ ప్లేస్ లేదు కదా ఇంట్లో, అందుకని మేడ మీదకి వెళ్ళడానికి కొంచెం బద్దకిస్తున్నానండి. దానివల్ల ఏంటి అంటే బట్టలు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ ఏంటంటే కొన్నే ఉంటాయి కాబట్టి తాడు ఉతికినా సరే ఆరేయడానికి ప్లేస్ ఉండదు. సో మేడ మీద అనుకోండి ఎన్ని బట్టలైనా ఎండేసుకోవచ్చు. కాకపోతే పైకి వెళ్ళడానికి బద్ధకం నాకు. అంటే మళ్ళీ వర్షం పడుతుందేమో అని చూసుకుంటూ ఉండాలి. సో అందుకే, కాకపోతే ఇంక ఇవాళ బెడ్షీట్స్ కాబట్టి ఇంక పైనే ఎండబెట్టాలి. సో ఎలాగో పైకి వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఏంటంటే ఇది కూడా నేను ఎప్పటి నుంచో అనుకుంటూ బద్దకిస్తూ ఉండిపోయాను అనమాట. ఏంటి అంటే పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ అండి. మీకు ఇది వరకు చూపించాను కదా, దోస ప్రీమిక్స్, పెసరట్టు ప్రీమిక్స్, రాగి దోస ప్రీమిక్స్, ఇవన్నీ మీకు ప్రీమిక్స్ పౌడర్స్ అప్పుడు చూపించాయి కదా. సో దాంట్లో నాకు బాగా నచ్చిన ప్రీమిక్స్ ఏంటి అంటే పెసరట్టు ప్రీమిక్స్ అండి. అసలు ఎంత బాగుందంటే దోశ వెంటనే 10 నిమిషాల్లో వేసేసుకోవచ్చు పెసరట్లు. అంటే పెసరపప్పు నానబెట్టి లేకపోతే పెసళ్ళు నానబెట్టాల్సిన అసలు పని లేదనమాట. ఇక్కడైతే నేను ఒక కేజీ పెసళ్ళు తీసుకున్నాను. కేజీ పెసళ్ళకి ఒక 100 గ్రాములు బియ్యం అయితే వేసుకున్నాను. వేసుకొని ఒక 3 టైమ్స్ అలా కడిగేసి, ఇంకా నానబెట్టాల్సిన అవసరం లేదండి. మామూలు జస్ట్ కడిగేస్తే సరిపోద్ది అనమాట. దాని మీద ఉన్న డస్ట్ వరకు ఒకసారి కడిగేస్తే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని మంచిగా ఎండలో ఎండబెట్టేసి పౌడర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కొంచెం పిండి తీసుకొని వాటర్ కలిపేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచి అట్లేసేసుకోవచ్చు అనమాట. పెసరట్టే కాదు, మినపట్టు, మామూలు దోశలు కూడా వేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. కాకపోతే నేనేం సజెస్ట్ చేస్తానంటే మినప్పప్పు కంటే కూడా మినుములు బెటర్. ఎందుకంటే త్వరగా ఎండిపోతాయండి. మినప్పప్పు ఏంటి అంటే కొంచెం పైన పొట్టు ఉండదు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటుంది. మనం కడిగే టైంలోనే త్వరగా నానిపోతుంది. సో అలా కాకుండా మినుములు అనుకోండి, అది అంత త్వరగా వాటర్ తీసుకోదు కాబట్టి త్వరగా ఎండిపోతుంది, పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే దోస ప్రీమిక్స్, మీరు బియ్యం అయితే బియ్యము, జొన్నలు అయితే జొన్నలు, రాగులు అయితే రాగులు, ఒక కేజీకి 1/4 కేజీ మినపప్పుని మిక్స్ చేసేసి కలిపేసేయండి. కలిపేసి మంచిగా కడిగేసి ఎండబెట్టేసుకోండి. అది దోశ ప్రీమిక్స్. ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటి అంటే పెసరట్టు ప్రీమిక్స్. అయితే పెసరట్టులో మనము అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసుకుంటాం కదా. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే కడిగేసిన పప్పులోనే అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు చాప్ చేసేసుకున్నాను. చాప్ చేసుకుంటే ఏంటి అంటే మనకి త్వరగా ఎండిపోతుంది కదా. సో అందుకని చాప్ చేసేసి అది కూడా ఇంక అందులో కలిపేసాను అనమాట. సో ఇప్పుడు ఇదేంటి అంటే క్లాత్, మనం అంటే ఒడియాలు ఎండబెట్టుకునే క్లాత్ అనమాట. సో దీంట్లో ఇంక ఇలా వేసేసి మేడ మీద తీసుకెళ్ళి ఎండబెట్టేస్తానండి. నిజం చెప్తున్నానండి, ఇది నేను 3rd టైం అనమాట చేయడము. మీకు వీడియోలో ఒకసారి చూపించానా, తర్వాత ఇంకొకసారి చేశాను. ఇది 3rd టైము. కేజీ చేస్తున్నాను. యాక్చువల్గా 2 కేజీస్ చేద్దామని చెప్పి పెసళ్ళు అయితే తెప్పించుకున్నా. కాకపోతే వాడేసాను, 1 కేజీ వరకు వాడేసాను పెసళ్ళు. ఇంకో ఈ కేజీ ఉన్నాయి. మీరు చేసి పెట్టుకోవాలి అనుకుంటే ఒక 2-3 కేజీలు చేసి పెట్టుకుంటే నిజంగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా మిగతావి ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు ఎక్కువగా జావ తాగుతున్నారు కదా ఉదయం పూట. సో అందుకని చెప్పి ఇంకా అవన్నీ ఏం చేయట్లేదు. కానీ ఇంకా నైట్ టైం ఎప్పుడైనా ఏం వండాలో, కర్రీ ఏం చేయాలో అర్థం కాలేదు అంటే పెసరట్లు బాగానే తింటున్నారు. సో అందుకని చెప్పేసి ఇంక ఈ పెసరట్టు ప్రీమిక్స్ అయితే చేసి పెట్టుకుందామని ఇంక అవన్నీ అలా ఎండబెట్టేశాను అనమాట. అలాగే ఇంకా బట్టలు కూడా ఆరేసేసాను. అంటే అదే బెడ్షీట్స్. సో మామూలు బట్టలు అయితే కింద వేస్తానులేండి, బెడ్షీట్స్ కాబట్టి పైన ఎండబెట్టేశాను. ఆ తర్వాత ఏంటి అంటే ఇంక ఈవినింగ్ పిల్లలకి పానీపూరి చేద్దామని చెప్పేసి ఇవి ఉంటాయి కదా మల్టీగ్రెయిన్స్, అదే వీటిని ఏమంటారు, మల్టీగ్రెయిన్స్ కాదు, మల్టీ పల్సెస్, అన్ని రకాల పప్పులండి. బొబ్బర్లు, శనగలు, తర్వాత రాజ్మా, ఇట్లా అన్నిటినీ కూడా నానబెట్టేశాను. ఈవినింగ్ పానీపూరి చేద్దామని చెప్పేసి, అంటే అవి ఉడకబెట్టేసి జస్ట్ ఇన్స్టెంట్ పూరీలు ఉంటాయి కదా, సో పూరీలాగా చేసేసి పానీపూరి చేసుకొని తినొచ్చు, బాగుంటుంది. సో అందుకని అవైతే నానబెట్టేశాను. ఆ తర్వాత ఇంకా మొక్కల దగ్గరికి వచ్చాను. మొక్కలు అయితే ఎక్కువేం లేవండి, ఉన్నవే ఒక 4-5 రకాలు ఉన్నాయి. కొన్ని ఇంట్లో పెట్టాను, అంటే కొన్ని టీవీ దగ్గర అట్లా పెట్టాను. ఇంక ఇవేంటి అంటే పీస్ లిల్లీ. ఏమైందంటే మొన్న పెయింట్లు వేసారు కదా ఇంటికి, పెయింట్లు వేసినప్పుడు ఏంటి అంటే మొత్తం అసలు ఆకుల మీదంతా పడిపోయి చుక్కలుగా అసలు ఆ మొక్క అసలే ఇట్లా ఉంది, మట్టంతా అడుగుకి వెళ్ళిపోయింది. సో ఇదిగోండి చూసారా పైనంతా పెయింట్లు ఎలా ఉన్నాయో. సో దానివల్ల ఏంటంటే ఆకు కూడా హాఫ్ ఎండిపోయింది, హాఫ్ ఫ్రెష్గా ఉంది. సో అందుకే ఏం చేశారంటే కట్ చేసేసాను.
కట్ చేసేసి కొంచెం మళ్ళీ మట్టి ఎరువు వేస్తే ఏంటంటే మళ్ళీ కొంచెం మంచిగా గ్రో అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా ఎండిపోయిన ఆకులు అవన్నీ కూడా తీసేసి అసలు ఎప్పటి నుంచి అనుకుంటున్నానో ఇవి, అందుకే ఇవాళ ఏంటి అంటే ఎప్పటి నుంచి అనుకుంటున్న పనులు ఇవాళ చేసేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అందుకే ఈ మొక్కల పని కూడా ఇవాళ పెట్టేసుకున్నాను. ఇలా కొంచెం ఎండిపోయిన ఆకులన్నీ కట్ చేసేస్తే మళ్ళీ మనకి మంచిగా చిగుర్లు వస్తాయి కదా. సో అందుకే కింద నుంచి ఇదిగోండి ఇలా కట్ చేసేస్తున్నాను. నా దగ్గర మట్టి ఉంది, కుండీలు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే సరిగా పెరగట్లేదు అని చెప్పేసి ఇంకా మొక్కల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది తగ్గించాను. అంటే మెయిన్గా తగ్గించాను అనే కంటే కూడా ఇక్కడ సరిగా పెరగట్లేదు, అందుకే ఇంట్రెస్ట్ కొంచెం తగ్గిందనమాట. అయితే మనీ ప్లాంట్స్ అయినా సరే తెచ్చుకుందాంలే అని చెప్పి ముందు ఉన్న ఈ మొక్కలకి ఏంటి అంటే అవన్నీ కూడా కట్ చేసేసాను, ఎండిపోయిన ఆకులన్నీ కట్ చేసేసి మళ్ళీ కొంచెం రీపాటింగ్ చేస్తున్నాను. అంటే ఇది నా దగ్గర ఆల్రెడీ ఇవి ఉంటాయి కదా, కోకో పిట్టు, వర్మీ కంపోస్ట్, ఇవన్నీ కూడా మిక్స్ చేసిన సాయిల్ ఉందన్నమాట. సో ఆ సాయిల్ వేస్తే ఏంటంటే మళ్ళీ కొంచెం బాగా వస్తాయి కదా మొక్కలు. సో అందుకని చెప్పి పీస్ లిల్లీ ఏంటంటే మంచిగా ఎదుగుతుందండి, మనకి 1 మంత్లోనే దాని గ్రోత్ అనేది బాగా కనిపిస్తుంది. సో అందుకే ఇంకా ఇదంతా కూడా పీస్ లిల్లీసే అనమాట. ఇవన్నీ కూడా ఇంకా అలా కట్ చేసి మళ్ళీ రీపాటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇదిగోండి. అయితే మనం ఇంట్లో మొక్కలు ఉంటే మాత్రం చాలా అందంగా ఉంటాయి, చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. కాకపోతే చెప్తున్నాను కదా, ఇక్కడ వాటర్ ప్రాబ్లమో తెలియట్లేదు, లేకపోతే సన్లైట్ ప్రాబ్లమో తెలియట్లేదు, కానీ మొక్కలు మాత్రం సరిగా అయితే పెరగట్లేదు. అంటే వైజాగ్లో ఉన్నప్పుడు కూడా మొక్కలు పెంచేదాన్ని కదా, అక్కడ కూడా సన్లైట్ ఇంట్లోకి పెద్దగా వచ్చేది కాదు. అంటే అప్పుడప్పుడు ఉదయాన్నే అలా వస్తుంది, తర్వాత రాదు. అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే ఆ మొక్కలన్నిటినీ బాల్కనీలో పెట్టేదాన్ని, మెట్ల మీద పెట్టేదాన్ని. వాటికి ఆ లైట్ అనేది అంటే మెయిన్గా సన్లైట్ తగిలిన తర్వాత ఒక రోజంతా ఉంచేసి ఆ పక్క రోజు మళ్ళీ ఇంట్లో తెచ్చి పెట్టుకునేదాన్ని. ఇక్కడ ఏమవుతుందంటే మేడ మీద పెట్టడానికి అవ్వదు. ఎందుకు అవ్వదంటే మేడ మీదకి అన్ని మొక్కలు మోసుకెళ్ళాలి, ఎందుకంటే ఇంకా 2-3 ఫ్లోర్స్ పైకి వెళ్ళాలి, అది లిఫ్ట్లో తీసుకొని వెళ్ళాలి, తలనొప్పి. సో బయట బాల్కనీలో పెడదామంటే చూస్తున్నారు కదా, అసలు లైట్ రావడమే కష్టం, ఇంక ఎండ ఎక్కడ వస్తుంది. సో అట్లీస్ట్ ఒక్క రోజైనా సరే కొంచెం సన్లైట్ అలాగే లైట్గా ఎండ కూడా తగలాలి, మంచి ఫ్రెష్ ఆ సన్లైట్ అవన్నీ తగిలితే ఏంటి అంటే ఇండోర్ ప్లాంట్స్ ఒక్కరోజు బయట పెట్టినా చాలు, మనకి ఒక 2-3 వీక్స్ బతికేస్తాయి అన్నమాట, బాగా ఫ్రెష్గా ఉంటాయి. సో అట్లా పెట్టడానికి ఇక్కడ అసలు ఆ స్కోపే లేదు. సో అందుకే మనీ ప్లాంట్సే తెచ్చుకుందాము. మనీ ప్లాంట్స్ అయితే ఏంటి అంటే అట్లీస్ట్ బాల్కనీ ఉంది కదా, ఇప్పుడు వాషింగ్ మిషన్ పెట్టాను, అక్కడ ఏంటి అంటే ఏసీ వేయకుండా ఒకరోజు ఆ లైట్ తగిలే వరకు ఉంచి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకుందాము అని. అంటే మొక్కలను పెంచడం అంటే సేమ్ మనం ఇంట్లో పసిపిల్లలు ఉంటే ఎలాగో అలాగా చూసుకోవాలి, కానీ అది చాలా రిలాక్సేషన్ అండి మొక్కలు పెంచడం మాత్రం. చెప్తున్నాను కదా, నాకు ఇంట్లో పనులు చేసుకొని లేకపోతే వంట చేసి లేకపోతే కొంచెం విసుగ్గా ఉంది అన్నప్పుడు ఎంచక్కా మొక్కలు పెంచుకునేదాన్ని, మొక్కల్ని రీపాటింగ్ చేసేదాన్ని, కొత్త మొక్కలు తెచ్చుకునేదాన్ని. వేరే వాళ్ళతో మొక్కల గురించే మాట్లాడి వాళ్ళ ఇంట్లో మొక్క ఏదైనా కొత్త మొక్క ఉంది అంటే మొహమాటం లేకుండా అడిగేదాన్ని. అసలు నేను ఎవరిని ఏది అస్సలు అడగను. అలాంటిది వాళ్ళ ఇంట్లో ఏదైనా కొత్త మొక్క ఉంది, బాగుంది, అది బాగా గ్రో అవుతుంది అంటే మాత్రం ఒక చిన్న అంటిస్తారా అని అడిగేదాన్ని అనమాట. సో బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా పార్క్కి అక్కడికి వెళ్తే కూడా ఏంటంటే అక్కడ మొక్కలు ఉంటాయి కదా, అవి చూసి సీను అది నేను తీసుకుంటానంటే మా ఆయన తిట్టేవాడు, నీకు కావాలంటే కొనుక్కో, అదేంటి నువ్వు ఇవి తీసుకెళ్తానంటావు అని చెప్పి. ఏం లేదు, చిన్నది ఒక అంటు తీసుకెళ్తాను సీను అని చెప్పేసి ఇంకా పార్కుల్లో ఎక్కడైనా ఉన్నా కూడా అలా తీసుకెళ్ళేదాన్ని అనమాట ఇంటికి. అంటే అంత ఇష్టం అనమాట నాకు మొక్కలు పెంచడం. కాకపోతే ఇంకా అసలు మొత్తం హాబీ అంతా పోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. యాక్చువల్గా ఇల్లు కూడా షిఫ్ట్ అయిపోదాం అనుకున్నానండి నిజంగా. ఒక టైంలో నేను మొక్కలు పెంచుకుంటాను, ఇండివిజువల్ హౌస్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి మా ఆయన్ని కొంచెం ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టా వెళ్ళిపోదామని. కాకపోతే ఏంటి అంటే ఇండివిజువల్ హౌస్లో సేఫ్టీ ఉండదు, అపార్ట్మెంట్స్లో ఏంటి అంటే మనకి అంటే వాచ్మ్యాన్ వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు కొంచెం సేఫ్టీ ఉంటుంది, ఇండివిజువల్ హౌస్లో అది ఉండదు భారతి అని చెప్పేసి ఇంకా మా ఆయన నన్ను కన్విన్స్ చేశారనమాట. సో అది కూడా నిజమే కదా అని చెప్పి ఇంకా నేను కామ్గా అయిపోయాను అనమాట. లేదు అంటే మాత్రం కేవలం మొక్కల కోసమే ఇల్లు షిఫ్ట్ అయిపోదాం అని చెప్పేసి మొన్న ఆ టైంలో మొక్కలు పెంచుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది, ఇల్లు ఇండివిజువల్ హౌస్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి కొంచెం బాగానే విసిగిచ్చా మా ఆయన్ని అయితే. కాకపోతే సెక్యూరిటీ రీజన్స్ అనమాట. సో ఇంకా ఆ తర్వాత ఇంకా బయటంతా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేశాను, ఇంకా పనిలో పని ఇల్లు కూడా మాప్ పెట్టేశాను అనమాట.
ఆ తర్వాత ఇంకా వెళ్ళి ఫ్రెష్ అవుదాం అప్పటికే 11 అయిపోయింది. 11:30 కూడా అయిపోయింది. అనుకునే లోపల ఇంకా ఈ ఫ్లిప్‌కార్ట్ డెలివరీలో ఒకటండి కరెక్ట్‌గా నన్ను నిద్రపోనియట్లేదు, పని చేసుకోనియట్లేదు. మెయిన్‌గా మధ్యాహ్నం ఒక గంట పడుకుందామంటే చాలు కరెక్ట్‌గా ఆ టైంకే వస్తున్నాయన్నమాట ఈ డెలివరీలు కూడాన. సో, ఇంక మధ్యాహ్నం పూట నిద్రపోయే ఇది కూడా ఉండట్లేదు నాకైతే. అయితే ఇంకా ఇది ఓపెన్ డెలివరీ వచ్చింది. ఒక నెక్లెస్ పెట్టానండి. అసలు ఎంత బావుందంటే ఇది 650 700 అదేలెండి 650 చేంజ్ అలా పడింది. చాలా బావుందండి. అసలు వెయిట్ లేదు. లైట్ వెయిట్‌లో ఉంది. అసలు చాలా లైట్ వెయిటు. అసలు ఆ స్టోన్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బావుందండి వేసుకుంటే. మీకు నేను ఏదైనా ఒక రీల్‌లో మంచిగా వేసుకొని చూపిస్తానులెండి. చూసారా? ఇది పాత కాలపు వస్తాయి కదా నెక్లెస్‌లు అదనమాట. నాకు ఓల్డ్ డిజైన్సే ఇష్టము. సో, అసలు చాలా బావుంది ఇదైతే. లైట్ వెయిట్ మనకి ఒక 25 గ్రామ్స్‌లో వచ్చేస్తదనమాట ఇది మొత్తం సెట్. అంటే ఇప్పుడు ఆ 25 గ్రామ్స్ కొనడం అంటే అంత ఈజీ కాదులే గానీ జస్ట్ చెప్తున్నా. ఏదైనా ఒక మంచి శారీ వేసుకొని మీకు ఆ నెక్లెస్ వేసుకొని చూపిస్తాను. అలాగే ఇంకా మా చిన్నోడివి డ్రెసెస్ పెట్టాను. అందుకని అవి కూడా వచ్చాయన్నమాట. సో, ఇంక అవన్నీ ఇంక అలా లోపల పెట్టేసి ఇంక మధ్యాహ్నం ఏంటి అంటే ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి తినేసి ఒక గంట అలా పడుకున్నాను. పడుకోవడం అంటే అట్లీస్ట్ కొంచెం అట్లా ఒక చిన్న నడుము వాల్చడం అనమాట. నిద్రపోవడం కాదులే గానీ అలా కొంచెం నడుము వాల్చి వీడియో ఎడిటింగ్ ఏదైనా ఉంటే అది చూసుకుంటాను మధ్యాహ్నం పూట. ఆ తర్వాత ఇంకా 3 అయ్యింది అంటే చాలు వెళ్ళి పైకెళ్ళి బట్టలు తీసుకొచ్చేసాను. ఆ తర్వాత ఇంక ఇవైతే ఎండిపోయాయి బాగా. ఇంక ఇవి కూడా ఒక బాక్స్‌లో పెట్టేసా. ఇంక మా ఆయన్ని బతిమలాడుకోవాలి మిల్లుకి తీసుకెళ్ళమని చెప్పి. మెయిన్‌గా నాకు ప్రాబ్లమ్ ఏంటి అంటే మిల్లుకెళ్ళే ప్రాబ్లమ్ ఇదే. మా ఆయన మిల్లుకి తీసుకెళ్ళమంటే ఎందుకో చిరాకు పడతా ఉంటారనమాట. కానీ ఇదైతే మాత్రం కావాలి సీను ప్లీజ్ నేను మిక్సీలో చేయలేను అని చెప్పేసి అంటే తర్వాత తీసుకెళ్తానులే అన్నారు. సరే అని ఇంక అది ప్రస్తుతానికి అలా పెట్టాను. మిల్లుకి పట్టించేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్కా పెసరట్లు వేసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా! ఇంక మా పిల్లల కోసం అయితే పానీపూరి చేస్తున్నాను. కుక్కర్‌లో మార్నింగ్ నానబెట్టాను కదా! రాజ్మా, గ్రీన్ పీసు అవన్నీ. గ్రీన్ పీసు, చెన్న, తర్వాత బొబ్బర్లు, రాజ్మా అవి మొత్తం 4, 5 రకాలనమాట. ఆ తర్వాత అదైతే కుక్కర్‌లో పెట్టేశాను. ఇంక ఇదొచ్చేసి పానీపూరిలో వాటర్ కోసం అనమాట. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉప్పు, అలాగే బ్లాక్ సాల్ట్, జీలకర్ర. మీ దగ్గర ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ తోటి పానీపూరి చాలా బాగుంటుందండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, చింతపండు కూడా అందులోనే వేసేసాను. అంటే మిక్సీ చేసేస్తుంది కదా అని చెప్పి. పిప్పి ఏదైనా ఉంటే మనం చేత్తో వడకట్టేసుకోవడమే అనమాట. సో, ఇంక అవన్నీ వేసి మిక్సీ చేసేసాను. అయితే కొంచెం మ్యాంగో ఫ్లేవర్ ఉంటే బాగుంటుందని నా దగ్గర పచ్చి మామిడికాయ తురుము ఉంటుంది కదా! సో, అది కూడా వేసాను అనమాట. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, తర్వాత వెల్లుల్లిపాయి, చింతపండు, ఆ తర్వాత బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్ వేసి మిక్సీ చేసుకున్నానండి. దాంట్లో వాటర్ వేసేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని మ్యాంగో ఉంటే తురిమిన మ్యాంగో వేసుకున్నాను. ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పానీపూరికి. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే అది ఉడికిపోయింది. కొంచెం మంచిగా మ్యాష్ చేసేసాను. పూరీలు కనుక ఫ్రై చేసేస్తే పానీపూరి రెడీ. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టొచ్చు కదా భారతి అని మీరు అంటారు. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక 2-3 సెకండ్స్ అటు ఇటు అయినా సరే కొంచెం మాడిపోతున్నాయి. ఇదివరకు అలాగే అయ్యింది. సర్లే ఇంక ఇప్పుడు ఎలాగో పిల్లలు వచ్చేసారు. ఇంక అందుకని చెప్పి ఇంక ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నా. మనం పూరీలు ఆయిల్లో ఫ్రై చేసినా సరే అసలు ఏమి ఆయిల్ పీల్చుకోవండి. కనీసం ఒక్క స్పూన్ ఆయిల్ కూడా ఇవి పీల్చుకోవన్నమాట. ఈ పానీపూరి పూరీలు అయితే. సో, ఇట్లా వేయంగానే అట్లా అసలు చేతికి ఆయిల్ అంటుకోకుండా చాలా బాగా వచ్చేస్తాయి పూరీలు అయితే మాత్రం. సో, ఇదిగోండి పూరీ రెడీ, పానీ రెడీ, అలాగే కర్రీ కూడా రెడీ. ఇంకా అందులో నేనేం కారాలు అట్లా ఏం వేయలేదండి. జస్ట్ సాల్ట్ ఒక్కటే వేసాను అనమాట ఆ రాజ్మా వాటిల్లో. బాగా మ్యాష్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసాను. అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసేసాను. మా వాళ్ళకి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. యాక్చువల్గా నాకు ఎందుకో తినాలని లేదు ఇప్పుడు. మా వారు కూడా పెద్దగా అయితే పానీపూరి తింటారు 1, 2. ఫస్ట్ అయితే టీ పెట్టు భారతి అని తీరా టీ పెడదాము అని చెప్పి పాలు స్టవ్ మీద పెట్టేటప్పటికి టీ పొడి లేదు. లక్కీగా కాఫీ పొడి ఉంది. అమ్మయ్య అని చెప్పి ఇంకా అంటే అయిపోయింది. తెప్పించుకుందాం అనుకుంటా ఉన్నాను. మర్చిపోయాను అనమాట. అంటే పూరీలు తెమ్మని చెప్పాను కానీ టీ పొడి మర్చిపోయాను. ఇంక ఇప్పుడు కనుక మళ్ళీ టీ పొడి లేదు అని చెప్తే ఇంక సుప్రభాతాలే. సో, లక్కీగా కాఫీ పొడి ఉంటే ఇంక కాఫీ పెట్టేస్తున్నాను అనమాట. నేనేంటి అంటే కాఫీ పొడి 2 రూపీస్ ప్యాకెట్సే తెచ్చుకుంటాను.
ఒక కప్పుకి ఒక ప్యాకెట్ అలా వేసుకుంటానన్నమాట. పెద్ద ప్యాకెట్ తెచ్చుకుంటే ఏంటంటే గాలిపోతుంది. అందుకే నేను 2 రూపీస్ ప్యాకెట్సే తెచ్చిపెట్టుకుంటా అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక కప్పు కాఫీ అయితే పెట్టుకుంటా. సో ఇంకా నాకు మా ఆయనకి అయితే కాఫీ పెట్టేసా. సో ఫస్ట్ అయితే కొంచెం కాఫీ తాగేయాలి. సో అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.